నమస్తే అండి. ఈరోజు తోటకూరతోటి కర్రీ ఒకటి డిఫరెంట్ స్టైల్లో తయారు చేసి చూపించబోతున్నాను. ఫస్ట్ తోటకూర శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ వడిలిపోయిందాక ఒక బుట్టలో ఆరబెట్టి తర్వాత బాగా సన్నగా కట్ చేసుకోవాలండి. అంత సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలో తీసుకోవాలి. గిన్నె కొద్దిగా వెడల్పుగా ఉంటే, అంటే హైట్ ఎక్కువ కాకుండా వెడల్పుగా ఉంటే బాగుంటుంది. లోపల దాకా ఉడకడానికి ఛాన్స్ ఉంటుంది అన్నమాట. హైట్ ఎక్కువ ఉంటే కింద ఉడకవు, అందుకని ఇలాంటి గిన్నెలో తీసుకోవాలి. తర్వాత గిన్నెలు పక్కన ఉంచేసి, ఇప్పుడే కాదు దీన్ని వండేది, ఫస్ట్ టమాటాలు, ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిరపకాయలని చీలికలు చేసి ఉంచి, జీలకర్ర అన్నీ తీసుకొని టమాటాలని ప్యూరీగా గ్రైండ్ చేసుకొని, ఉల్లిపాయలను కూడా బాగా సన్నగా కట్ చేసుకోవాలి. కూర గుజ్జులాగా వస్తుంది అన్నమాట. అట్లా చేసుకుంటే బాగా సన్నగా కట్ చేశాను. స్టవ్ మీద బాండి పెట్టి నూనె వేసి జీలకర్ర వేసాను, ఉల్లిపాయలు వేసి లైట్గా వేగనివ్వాలి. ఇప్పుడు కరివేపాకు, పచ్చిమిరపకాయలు అన్నీ వేసి కొద్దిగా కలర్ మారేదాకా వేగనివ్వాలి. ఇప్పుడు టమాటా ప్యూరీ కూడా యాడ్ చేస్తున్నాను దీనికి. బాగా కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఉంచి మధ్యలో అడుగంటకుండా చూసుకుంటూ ఉండండి. బాగా ఉడకనివ్వాలి. ఈలోపు పక్కన వేరే స్టవ్ మీద కుక్కర్లో అడుగుని నీళ్లు పోసి, ఇప్పుడు మనం తోటకూర కట్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ గిన్నె దీంట్లో పెట్టాలన్నమాట. కుక్కర్కి గ్యాస్ కట్టు ఉండాలి. వెయిట్ పెట్టకూడదు. మనం ఇడ్లీలు ఎలా చేసుకుంటామో అలా చేసుకుంటానికి రెడీ చేసుకోవాలి. స్టీమ్ మీద ఉడుకుద్ది అనమాట. దీంట్లో అస్సలు ఏమీ నీళ్లు పోయకుండా జస్ట్ కట్ చేసిన ముక్కల వరకు ఆ గిన్నెలో వేసాం కదా, యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి కరెక్ట్గా 5 నిమిషాలు అంటే 5 నిమిషాలు ఉంచితే బాగా సాఫ్ట్ అవుతాయి. ఆకుకూర అనేది ఎక్కువసేపు వండితే దాంట్లో ఉన్న పోషకాలన్నీ పోతాయండి. అందుకని బాగా తక్కువ టైంలో ఉడకబెట్టుకునేటట్టు, గ్రీన్గా ఉండేటట్టు ఉంటే దాంట్లో మంచి పోషకాలన్నీ మనకి అందుతాయి అన్నమాట. అందుకని ఈ ప్రొసీజర్లో చేశాను. మీరు కూడా ఈ ప్రొసీజర్ ఇంట్లో ట్రై చేసి చూడండి తప్పకుండా. అట్లా చూసారా, సాఫ్ట్గా అయిపోయింది. అడుగుకి నీళ్ళు రావటం అట్లా ఏముండదు. ఈలోపు టమాటా ప్యూరీ ఉడికిపోయింది. దీనికి కారం యాడ్ చేసుకోండి. ఇది చివరిలో దించిపోయే ముందు నిమ్మకాయ రసం యాడ్ చేసుకోవచ్చు కావాలంటే, పుల్లగా ఇష్టపడే వాళ్ళు ఉంటే. ఆకుకూర కొంచెం రుచిగా చేసుకుంటే తినడానికి బాగుంటుంది. మామూలుగా అయితే పెద్దగా రుచిగా ఉండదు కదా ఆకుకూర. కొద్దిగా ఏమైనా రుచికరమైన పదార్థాలు కలుపుకుంటే ఇంకా రుచిగా ఉంటుంది అన్నమాట. తోటకూర చూసారా, బాగా సాఫ్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడు దీంట్లో కలిపేసి, టమాటా ప్యూరీ ఉడికింది కదా, దాంట్లో కలిపేసుకొని ఇప్పుడు సాల్ట్ వేయాలి. అన్నీ కలిపిన తర్వాత దాదాపు అయిపోవచ్చిందండి. ఈ రెసిపీ మీ ఇంట్లో తప్పకుండా తయారు చేసుకొని తినండి.